అందరికీ హాయ్ అండి. నేను రంజిత్ రెడ్డి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేస్తున్నాను. మన యూట్యూబ్ ఛానల్లో మెయిన్గా వచ్చేసి హైదరాబాద్ డెవలప్మెంట్స్ అండ్ రియల్ ఎస్టేట్ మీద ఎక్కువ వీడియోస్ అని చేస్తాను. ఓకేనా. నేను ఒక కార్పొరేట్ కంపెనీతో టైఅప్ అయి ఆ వెంచర్స్ని మార్కెటింగ్ చేస్తూ రియల్ ఎస్టేట్ చేస్తానండి. ఓకేనా. ఇంకా ఈ ఛానల్లో మెయిన్గా వచ్చేసి రియల్ ఎస్టేట్ మీద, హైదరాబాద్ డెవలప్మెంట్స్ మీద, ఇంకా చెప్పాలంటే హైదరాబాద్ యొక్క డెవలప్మెంట్ ఏ విధంగా ఉన్నాయి, ఓకేనా, లాస్ట్ 10 years కింద ఎట్లా ఉండే, ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, నెక్స్ట్ ఒక 10 yearsలో హైదరాబాద్ డెవలప్మెంట్స్ ఏ విధంగా కాబోతున్నాయి, ఓకేనా. ప్రజెంట్ సిచ్యువేషన్, నెక్స్ట్ 10 years సిచ్యువేషన్, వీటిని కంపేర్ చేస్తూ నేను మన వీడియోలో ఛానల్స్ పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మన వీడియోస్ నేను కంటిన్యూ చేసే సిరీస్లో ఏమొస్తుందంటే, ఇప్పుడు హైదరాబాద్లో ఏమేమి డెవలప్మెంట్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి, కొత్త డెవలప్మెంట్స్ ఏమేమి రాబోతున్నాయి, ఓకేనా. ఏవైతే ప్రపోజల్ ఉన్నాయో అవి ఎప్పటిదాకా పూర్తి కావచ్చు, అవి పూర్తి అయితే వాటి సరౌండింగ్లో ఉన్న ప్రాపర్టీస్లో ఇప్పుడు ఎంత ప్రైస్ ఉంది, ఓకేనా. ఏదైతే ప్రపోజల్ ప్రాజెక్ట్ ఉందో అది కంప్లీట్ అయిన తర్వాత అక్కడ ఎంత ప్రైస్ కాబోతుంది, దీని మీద కొంచెం అనాలిసిస్ చేసి నేను వీడియో పోస్ట్ చేస్తానండి. ఇంకా చెప్పాలంటే మనం ఇన్వెస్టర్స్ చాలా వరకు కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే, ఎక్కడ లొకేషన్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, కంపెనీని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా తెలుసుకోవాలి, వీటి కోసం చాలా కన్ఫ్యూజ్ అవుతుందండి. దీనికోసమని మనం A to Z ఇన్ డీటెయిల్గా కూడా మీకు ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేను. ఇంకేంటంటే మనకు హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకు 3 మార్కెట్స్ ఉంటాయి: ఎమర్జింగ్ మార్కెట్, బయర్స్ మార్కెట్, సెల్లర్స్ మార్కెట్. ఏ మార్కెట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు ఎక్కువ రిటర్న్స్ వస్తుంది, ఓకేనా. ఈ ఒక్కొక్క దానికి ఉన్న డిఫరెన్సెస్ ఏమున్నాయి, మనం చేయాల్సిన ఇన్వెస్ట్మెంట్ ఏ మార్కెట్లో మనం చేసుకోవాలి, ఓకేనా, దాని మీద నేను ఇంకా డీటెయిల్గా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఒక A to Z ఒక నాలెడ్జ్ తీసుకొని దాని మీద నేను ఇవ్వడం జరుగుతుంది. మన ఛానల్ ఏంటంటే మన ఓన్ ప్రాజెక్ట్స్ అనేది ఎక్కడ లేవు, ఓకేనా. ఏ హైవేలో కూడా మన ఓన్ ప్రాజెక్ట్ లేవు. జస్ట్ ఏంటంటే మన ఓన్ ప్రాజెక్ట్స్ ఉంటే దాన్ని హైప్ చేసి చెప్పడం అన్నట్టు కాకుండా, జనరల్గా ఆ హైవేలో ఇప్పుడు కనిపిస్తున్న డెవలప్మెంట్స్ ఏంటి, నెక్స్ట్ ఫ్యూచర్లో వచ్చే డెవలప్మెంట్స్ ఏంటి, నిజంగా జెన్యున్గా ఉన్న డెవలప్మెంట్స్ మాత్రమే చెప్పబడను. అంతేగాని ఏదో ఒక హైవేని తీసుకొని అందులో ఏవో నావే ఒక 10 ప్రాజెక్ట్స్ ఉన్నాయి దానికోసమే హైప్ చేయాలని అయితే కాదు మన ఛానల్, ఓకేనా. మనం ఏంటంటే జస్ట్ మార్కెటింగ్ చేస్తాము అంతే, ఓకేనా. ఇంకేంటంటే మనం చేసేది మెయిన్గా ఇన్వెస్టర్స్కి మనం మంచి ప్రాపర్టీస్ని సజెస్ట్ చేస్తాము, ఓకేనా. మన వీడియోస్ చూసి ఎవరైతే ప్రాపర్టీస్ తీసుకోవాలనుకుంటారో, ప్రాపర్టీస్ మనవేం కాదు, మనం ఒక కంపెనీతో టైఅప్ అయి ఉన్నాము, ఓకేనా. కంపెనీ వచ్చే ఫెసిలిటీస్ అన్నీ కూడా మీకు ఇస్తాము, ఓకేనా. ఆ కంపెనీతో ఉన్న టైఅప్ అయిన వెంచర్స్, ఏ వెంచర్స్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎక్కడ సెలెక్ట్ చేసుకోలేదు, దానికోసం మీకు ఇన్ డీటెయిల్గా ఇచ్చి మీకు క్లోజింగ్ ఇవ్వబడును, ఓకేనా. ఎవరైనా ఫస్ట్ ఇన్వెస్టర్స్కి మనం చేయాల్సిన విషయం ఏంటంటే, మీరు యాజ్ ఏ ఇన్వెస్టర్గా ఒకసారి ఆలోచిస్తే, ఫస్ట్ మేము మీకు ఏం చేస్తామంటే ఒక కన్సల్టేషన్ ఇస్తామండి, ఓకేనా. ఒక కన్సల్ట్ పర్సన్తో ఒక కన్సల్టేషన్ ఇప్పిస్తాము. ఈ కన్సల్టేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇది టోటల్గా ఏంటంటే మనకి ఎలాంటి ఛార్జెస్ పే చేయాల్సిన పని లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ కంపెనీతో వర్క్ చేస్తున్నాము కాబట్టి మీరు ఏదో బ్రోకరేజ్ కానీ కన్సల్టేషన్ ఫీ కానీ అలాంటివి ఏమి ఉండవండి. A to Z 100% ఫ్రీగా సర్వీస్ ఇస్తాము, ఓకేనా. యాజ్ ఏ కంపెనీ నుంచి కాబట్టి 100% ఫ్రీగా సర్వీస్ ఉన్నాము. బట్ ఏంటంటే మనం ఒక బ్రాండ్ కావాలని మనం ఎక్స్పర్ట్ ప్రాపర్టీస్ అని ఓన్గా యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది. ఎక్స్పర్ట్ ప్రాపర్టీస్ అని మనం యూట్యూబ్ ఛానల్ పెట్టడం, ఆల్రెడీ మన వెనకాల ఉన్న కంపెనీ ఆల్మోస్ట్ ఒక విధంగా బ్రాండ్గా ఒక లెవెల్లో వెళ్ళిపోయింది. బట్ మనంతలకి మనం సెల్ఫ్ బ్రాండ్ కావడానికి మనం ఈ నేమ్ పెట్టుకొని చేసుకోవడమే అంతే.
ఓకేనా. ఇంకోటి ఏంటంటే ఒక ఇన్వెస్టర్కి మనం ఏంటంటే కన్సల్టేషన్ అంటే ఫస్ట్ వాళ్ళతో ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకొని ఓకేనా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఉంటారో వాళ్ళను కూర్చోబెట్టి ఒక హాఫ్ అన్ అవర్లో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ తీసుకొని వాళ్ళకు వాళ్ళ పర్పస్ ఏంది, వాళ్ళ బడ్జెట్ ఏంది, వాళ్ళ వెయిటింగ్ టైం ఎంత, వాళ్ళు ఎందుకోసం తీసుకోవాలనుకుంటారు అన్నీ తీసుకొని వాళ్ళకి ఏ వెంచర్ అయితే మన దగ్గర చాలా వెంచర్స్ ఉంటాయండి. డిఫరెంట్ హైవేస్కి చాలా వెంచర్స్ ఉంటాయి, డిఫరెంట్ ప్రైస్ సెగ్మెంట్లో ఉంటాయి. ఇంకా కరెక్ట్గా మీ రిక్వైర్మెంట్కి సెట్ అయ్యే విధంగా మీకు 2 వెంచర్స్ సెలెక్ట్ చేయబడదు. ఓకేనా. టాప్లో ఉన్న ఒక 2 వెంచర్స్ సెలెక్ట్ చేసి ఇందులో పర్టికులర్ ప్లాట్స్ కూడా సెలెక్ట్ చేసి మీకు మేము పర్టికులర్ ప్లాట్స్ కూడా సెలెక్ట్ చేసి మీకు సజెస్ట్ చేయబడను. దాని తర్వాత మనం సైట్ విజిట్ అప్పుడు కూడా ఆ డెవలప్మెంట్స్ అన్నీ చూపించుకుంటూ డెవలప్మెంట్స్ అన్నీ చూసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మనమైతే టాప్ వెంచర్స్ ఉండే వాటి దగ్గరికి ఆ 2 వెంచర్స్ దగ్గరికి వెళ్ళి పర్టికులర్గా మనం సెలెక్ట్ చేసుకున్న ప్లాట్స్ దగ్గరికి వెళ్ళి మీకు క్లోజ్ చేయబడను. ఓకేనా. ఇది ఏదైతే సర్వీస్ ఉంటుందో కన్సల్టేషన్ కానీ సైట్ విజిట్ కానీ ఇసెట్రా ఇంకేదైనా సర్వీస్ ఇవి A to Z ఫ్రీ అండి. కస్టమర్ నుంచి ఎలాంటి ఫీజు తీసుకోబడదు. ఓకేనా. యాజ్ ఏ కంపెనీ నుంచి ఫ్రీగా సర్వీస్ ఇవ్వబడును. ఓకేనా. అప్ టు మనం పేమెంట్ ఏ విధంగా చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ ఏ విధంగా సబ్మిట్ చేయాలి. ఓకేనా. ఒకసారి రిజిస్ట్రేషన్ సబ్మిట్ చేసినాక డాక్యుమెంట్స్ తెచ్చి కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేయడము. ఈ డాక్యుమెంట్స్ తెచ్చి కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేయడము. ఓన్లీ డాక్యుమెంట్స్ ఇచ్చినాకనే మన పని అయిపోయింది మనం అనుకోకుండా ఆఫ్టర్ దాని తర్వాత వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదంటే మళ్ళీ ఒకసారి ఏదైనా సైట్ కాడికి వెళ్ళడము, లేదా ఒక వీడియో కాల్ చేయడము, లేకుంటే డైరెక్ట్ పర్సన్ని సైట్కి తీసుకెళ్ళడము, అలాంటి సర్వీసెస్ కూడా ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ తర్వాత కూడా మన కంపెనీ నుంచి ప్రొవైడ్ చేస్తాము. ఓకేనా. ఈ కస్టమర్ పరంగా అయితే 100%గా ఎలాంటి అపోహలు లేకుండా హ్యాపీగా కన్సల్ట్ కావచ్చు. ఓకేనా. నేను కింద నా నెంబర్ కాంటాక్ట్ చేస్తాను, నా నెంబర్ ఇస్తాను కింద. మీకు ఏదైనా విషయం ఉంటే కూడా నన్ను డైరెక్ట్గా నాకు మెసేజ్ చేయొచ్చు. ఓకేనా. ఇంకేంటంటే మనము యాజ్ ఏ ఎంప్లాయ్మెంట్ రియల్ ఎస్టేట్లో ఎంప్లాయ్మెంట్. ఓకేనా. మనకు పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ రియల్ ఎస్టేట్లో నేను టైం కేటాయించి డబ్బులు సంపాదించాలి అనుకునే వాళ్ళు మన ఛానల్ నుంచి కన్సల్ట్ అయ్యి మీరు ఒక మంచి టాప్ లెవెల్లో ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీతో టైఅప్ చేయించి అక్కడ ఉన్న ట్రైనింగ్స్ అవన్నీ ఇప్పించి మా సైడ్ నుంచి కూడా మేము ట్రైనింగ్స్ మీకు ఇచ్చి మీరు పార్ట్ టైం చేసినా ఫుల్ టైం చేసినా ప్రజెంట్ మీకు ఎంత ఇన్కమ్ వస్తుందో ఓకేనా ఈక్వల్ టు దాన్నంత ఇన్కమ్ పార్ట్ టైం లాగా జనరేట్ చేసే విధంగా మనం సపోర్ట్ చేయబడును. ఓకేనా. దీనికి మీరు కావాల్సింది ఏంటంటే సార్ జస్ట్ కింద ఏదైతే మొబైల్ నెంబర్ ఉంటుందో దానికి మీ నేము, ఏజ్, లొకేషన్, మీ ఆక్యుపేషన్ ఇవన్నీ డీటెయిల్స్ పంపించండి. మేమే మీకు కాల్ చేసి డీటెయిల్స్ ఇస్తాము. ఓకేనా. మీరు పార్ట్ టైం అయినా చేసుకోవచ్చు, ఫుల్ టైం అయినా చేసుకోవచ్చు. ఓకేనా. బట్ ఏంటంటే గట్టిగా చెయ్యాలి అని కమిట్మెంట్తో ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి. ఏదో టైంపాస్గా వద్దాము చూద్దాము పోదాం అనుకుంటే 100% కాంటాక్ట్ చేయకండి. ఓకేనా. మన ఇదేంటంటే ఎక్స్పోర్ట్ ప్రాపర్టీస్ అని మనం ఒక టీం ఉన్నామండి. ఓకేనా. మిమ్మల్ని కూడా యాజ్ ఏ మార్కెటింగ్ చేసుకోవాలి అనుకుంటే యాజ్ ఏ టీమ్ లాగా జాయిన్ చేయించేసుకొని మీకు కావాల్సిన ఫ్రీ ట్రైనింగ్స్ కానీ సర్వీస్ కానీ సపోర్ట్ కానీ A to Z మేమే ప్రొవైడ్ చేస్తామండి. 0 ఇన్వెస్ట్మెంట్తోనే అండి, ₹1 కూడా పెట్టుబడి లేకుండా అన్ని ట్రైనింగ్స్ మేమే ఇస్తాము. ఓకేనా. అన్ని ట్రైనింగ్స్ మేమే ఇస్తాము. మీరు జస్ట్ ఎర్న్ చేసుకోవడమే మీ పని. ఓకేనా. ఈ విధంగా మన ఛానల్ మీకు ఉపయోగపడుతుంది. ఓకేనా. మీకు ఇప్పుడు చెప్పడం ఏంటంటే నేను 3 కాన్సెప్ట్లు చెప్పాను. మన ఛానల్లో మెయిన్ ఏంటంటే రియల్ ఎస్టేట్కి సంబంధించిన డెవలప్మెంట్స్ కానీ మన వెంచర్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ ఉంది ఇన్వెస్టర్స్కి మనం ఏ విధంగా సహాయం చేస్తాము. థర్డ్ పాయింట్ ఏంటంటే అసోసియేట్ లాగా అంటే ఎంప్లాయ్మెంట్ పరంగా మనం ఏం చేయబోతున్నాము, ఎంప్లాయ్మెంట్ పరంగా మనం చేసే విషయాలు ఏంది, ఇవన్నీ ఇప్పటిదాకా డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పటి నుంచి మన యూట్యూబ్ ఛానల్లో డైలీ ఒక వీడియోను నేను పోస్ట్ చేస్తానండి. అది యాజ్ ఏ ఇన్వెస్టర్ కన్నా ఉపయోగపడవచ్చు, యాజ్ ఏ ఒక అసోసియేట్ కన్నా ఉపయోగపడవచ్చు. ఓకేనా. అందుకని ఏం చేయండి అంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి,
పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. వీడియోలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి. మీకు ఏదైనా సజెస్ట్ చేయాలనిపిస్తే, లేకుంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన కామెంట్లో కామెంట్ చేయండి. ఓకేనా? మీకు మంచి ఇన్ఫర్మేషన్ మన యూట్యూబ్ ఛానల్ నుంచి యాజ్ ఏ రియల్ ఎస్టేట్ పరంగా కానీ, హైదరాబాద్ డెవలప్మెంట్స్ పరంగా కానీ, అప్కమింగ్ ప్రాజెక్ట్స్ పరంగా కానీ మన యూట్యూబ్ ఛానల్ నుంచి మీకు A to Z ఇన్ఫర్మేషన్ నేను మీకు అందిస్తాను. ఓకేనా? మన యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి ఎక్స్పర్ట్ ప్రాపర్టీస్. ఓకేనా? థ్యాంక్ యూ అండి. మన వీడియోను సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి మన వీడియోస్కి. ఓకేనా? కొంచెం సపోర్ట్ చేయండి మన ఛానల్కి. ఓకేనా? ఒక మంచి టార్గెట్ పెట్టుకొని మన ఛానల్ని గ్రో చేద్దాము. కానీ ఎంతోమందికి మంచి ప్రాపర్టీస్ అనేది ఇప్పిద్దాము. ఎంతోమందికి మన ఛానల్ నుంచి ఎంప్లాయ్మెంట్ని కూడా కల్పిద్దాము. ఓకేనా? థ్యాంక్ యూ అండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.